భారత్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కేరళలో 273 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56, ఢిల్లీలో 23, కర్ణాటకలో 36 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనాతో ఇప్పటికి 2 చనిపోయారు. మహారాష్ట్ర థానేలో కోవిడ్తో 21 ఏళ్ల యువకుడు, బెంగళూరులో కరోనాతో 84 ఏళ్ల వృద్ధుడు మరణించారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్నారు. నాగేంద్ర, అక్కడెక్కడ దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కరోనా మళ్ళీ చాలా యాక్టివ్గా కనిపిస్తోంది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఒక కేసు నిన్న వెలుగు చూడడం చూస్తాం. ఇక్కడ ప్రస్తుతం తెలంగాణలో సిచ్యువేషన్ ఏంటి? తెలంగాణ అధికారులు ఏ విధంగా అప్రమత్తం అవుతున్నారు? థ్యాంక్ యూ సతీష్. మరొకసారి తెలంగాణ రాష్ట్రం అనే కాదు, ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా కరోనా మరొకసారి తన పంజా విసురుతుందనే చెప్పాలి. ముఖ్యంగా రోజు రోజుకి కూడా భారతదేశంలో కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రోజుకి 10ల సంఖ్యలో ఆ కరోనా కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒక ఇండియా దేశవ్యాప్తంగానే దాదాపు 100ల సంఖ్యలో కేసులు నమోదవుతుంటే, మరొకవైపు ముఖ్యంగా పలు రాష్ట్రాలు, ముఖ్యంగా ఢిల్లీ కానీ, మహారాష్ట్ర కానీ, అదేవిధంగా కర్ణాటక, కేరళ, ఈ 4 రాష్ట్రాల్లో ప్రధానంగా అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా ఇప్పటివరకు కూడా ఒక్క కేరళ రాష్ట్రంలోనే 273 కరోనా యాక్టివ్ కేసులు నమోదైనప్పటికీ అక్కడ ప్రభుత్వం ధృవీకరించడం జరిగింది. దాంతో పాటు మరొకవైపు తమిళనాడులో 66 కేసులు యాక్టివ్ గా ఉండగా, మరొకవైపు మహారాష్ట్రలో 56, అదేవిధంగా ఢిల్లీలో 23తో పాటు కర్ణాటకలో 36 కేసులు యాక్టివ్ గా నమోదయ్యాయి. మరొకవైపు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజు రోజు కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతుండగా, ప్రస్తుతం తెలంగాణతో పాటు అదేవిధంగా ఆంధ్రాలో కూడా ప్రజలంతా కూడా కొంత భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మరొకసారి కరోనాకు సంబంధించినటువంటి అంశంలో గతంలో ఏవైతే గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగిందో ఆ గైడ్ లైన్స్ ని మరొకసారి పాటించాలంటూ కూడా ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండాలి, గుంపులుగా ఉండవద్దు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే కరోనా సింటమ్స్ కనిపిస్తే మాత్రం వారు ప్రజలకి, అదేవిధంగా కుటుంబ సభ్యులందరికీ కూడా దూరంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు దేశంలో నమోదైనటువంటి కేసుల్లో ఇప్పటికే కరోనాకు సంబంధించినటువంటి మరణాలు కూడా సంభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా 21 ఏళ్ల యువకుడు మహారాష్ట్రలో థానేలో కోవిడ్ సోకడంతో 21 ఏళ్ల యువకుడు కూడా చనిపోయినట్టు ఇప్పటికే అక్కడ ప్రభుత్వం ధృవీకరించడం జరిగింది. దాంతో పాటు మరొకవైపు బెంగళూరులో కరోనా చేసినటువంటి 81 ఏళ్ల వృద్ధుడు కూడా చనిపోవడం జరిగింది. బెంగళూరుకు సంబంధించి ఇప్పటికే అక్కడ ప్రభుత్వ అధికారులు కూడా ఈ 84 ఏళ్ల వృద్ధుడు కరోనాతో చనిపోయాడంటూ కూడా ఇప్పటికే అధికారికంగా ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో, మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఇప్పటికే కరోనా కేసు నమోదయ్యాయి. మొదటి కేసు కూకట్పల్లికి సంబంధించి కూకట్పల్లి ఒక డాక్టర్ కి కరోనా సోకడం జరిగింది. ఆయనతో పాటు మరొక 10 మంది వరకు కూడా కరోనా బారిన పడ్డారనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయన్నది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. మరొకవైపు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గైడ్ లైన్స్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో కేసులు నమోదవుతున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా గతంలో ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ను ఫాలో అవుతూ ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ నియమాలను అనుసరించాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కోవిడ్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి మళ్ళీ కొత్త నిబంధనలు తీసుకొస్తుందా ఏంటనేది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. థ్యాంక్ యూ నాగేంద్ర.